వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చిత్రం మందిర్ సెంటర్లో ఎంఆర్పీఎస్ నాయకులు మన్యం శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు గంపల చినరాజు, వేమగిరి లక్ష్మణరావు మాట్లాడుతూ సామాజిక న్యాయమైన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పు ఈ రోజు సుప్రీంకోర్టులో మాదిగలకు అనుకూలంగా ఇవ్వడం పట్ల మాదిగలు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది। 30 సంవత్సరాల మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రావడంతో ఈ ఉద్యమానికి సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు, వివిధ రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును అమలు చేయాలని, రాష్ట్రాల వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు। మామూలుగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయిందంటే ఆ రోజు 10వ తారీఖుని మన 30ని హైదరాబాద్లో బయట మీటింగ్ పెట్టిన తర్వాత మందకృష్ణ మాదిగ గారిని కౌగులించుకొని మోడీ గారు, కృష్ణ నీ జాతికి అన్యాయం జరిగింది, అది నాకు తెలిసింది, నీ జాతికి ఏమైనా మేలు చేద్దానంటే నేనే చేస్తాను, ఎస్సీ వర్గీకరణ చేసి బాధ్యత నాదని చెప్పేసి 100 రోజులు అన్నారు। ఇవాళ అనకూడదు కానీ మోడీ గెలిచిన తర్వాత ఇవాళ మాట తీసుకొని వెంటనే కోర్టులో కేసేసి ఇవాళ 7 సభ్యులతో 7 లాయర్లతో కేసు వాదించి ఇవాళ 6 ఏమన్నారంటే తిరిగి మాదిగలకి ఎస్సీ వర్గీకరణ అవసరం, ఎందుకంటే మాదిగ జాతి అంటే